తలకాయ తలగాలి, తలకాయ తగల ఇక్కడ తగిలింది అంటున్నారు. ఓకే ఇప్పుడు ఇక్కడ ఈ మీద పొట్ట మీద నా ప్రాయం మీద విడిస్తే ఎలా ఉండదు సార్? ఇప్పుడు మన చేతి కొట్టుకుపోద్ది, అంతేగాని అవి ఎర్రగా కందిపోయి ఒక మనిషిని కొట్టినట్టు కవిలిపోద్ది. ఇప్పుడు మా పిల్లలు పట్టడానికి నా ప్రాయం మీద విడిస్తే ఒక మాది గీత పడింది, మా అయితే కొట్టుకుపోద్ది. ఒక మనిషిని ఎర్రగా కొట్టినట్టు కందిపోద్ది సార్. ఒక లాఠీ దెబ్బలాగా ఉండదు అది సార్. ఓకే ఫ్రెండ్ పట్టాడు, అది ఒక లాఠీ దెబ్బలాగా ఉంటుంది సార్. చూడండి సార్ మీరు ఎలా ఉంటుంది ఈ చూడండి సార్. ఒళ్ళు మోనవైదా కొట్టారా? కొట్టారు సార్. తాగి పడిపోయిన సార్, తాగి పడిపోతే 17 టన్నులు కట్టుకొచ్చాడు. ఒక యాజమాన్యం చూడడానికి రాకోకుండా ఇంత వడికి రాకు ఎవరినో పెట్టేసి ఒక గుమ్మస్తాన్ని పంపించేసి మీరు అంతా సెటిల్ చేయమంటే ఎలా కుదిరిస్తారు? అక్కడ ఒక యాజమాన్యం పంపించాలిగా. యాజమాన్యం రాకోకుండా గుమ్మస్తా వచ్చి గుమ్మస్తా అక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడా? మాకు అర్థం కావట్లేదు. పడిన స్పాట్ చూస్తేనేమో ఒక మనిషి పడితే చిన్న అయితే ఒక ఇంజూరీ అయింది సార్. ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోద్ది, ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోద్ది. అట్లా మనిషిని అలాంటి మనిషి చనిపోయాడంటే ఎవరు నమ్ముతారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నమ్మే సక్కింగ్ ఉందా? మీ పోలీస్ ఆఫీసర్లందరికీ ఇచ్చాను సార్. ఒక్కసారి మీరు కూడా గమనించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నాన్న అసలుకి మాట్లాడలేకపోతాను. నిజం చెప్పాలండి సార్, అమ్మకు తెలియదు, అద్దమ్మకు తెలియదు, కోరికి తెలియదు. డబ్బు తెలియదు, బాగా సిలిండర్ పెట్టాము హాస్పిటల్లో. సిలిండర్ పెట్టాము. పాపం ఎన్నో వాళ్ళకి పోయి పుట్టాడు సార్ కొడుకు. వాళ్ళకి పెళ్లి చేసుకున్నామని పిల్లలు పుట్టలే పాపం. వాళ్ళు ఏదో ఎన్నో నోములు నోసి ఎన్నో పూజలు చేసుకుంటే పిల్లలు పుట్టారు. అది కూడా 2 మగ పిల్లలు పుట్టారు. 2 మగ పిల్లలు పెద్ద కుర్రోడు ఎప్పుడు కూడా ఇద్దరు కూడా చిన్న కుర్రోడు. ఇద్దరు టాటర్ తోలుతారు. టాటర్ డ్రైవర్లు, ఇద్దరు టాటర్ డ్రైవర్లు సార్. ఇదిగో మానికొండ ఎటువంటి రిమార్క్ లేదు సార్. వాళ్ళకి మానికొండ ఎంతవరకు రిమార్క్ లేదు సార్. మానికొండలో చుట్టుపక్కల కనాలి ఎంతవరకు చిన్న రిమార్క్ కూడా లేదు. అలాంటి రిమార్క్ లేని వ్యక్తులు ఒక సడన్ గా చనిపోయారంటే ఎవరు నమ్ముతారు సార్? అది కూడా చూసారు. అలాంటి నమ్మలేని పొజిషన్ లో వచ్చి మేము ధర్నా చేస్తున్నాం తప్ప మాకు కావాలని యాజమాన్యం మీద కోపంతో కాదు, యాజమాన్యం మీద కక్ష కాదు. మాకు వాళ్ళతో మాకు ఎటువంటి విభేదాలు లేవు, వాళ్ళతో మాకు ఎటువంటి విభేదాలు లేవు. మేము వచ్చేసి మాకు న్యాయం చేయమని మిమ్మల్ని అడుగుతున్నాం. అంతా రావాలి వచ్చింది. మాకు జరిగింది ఏంటి, ఎలా జరిగింది? హలో, ఇటు తీసుకొచ్చండి, కేసీబీ కాడికి తీసుకొచ్చండి. తీసుకురండి అయ్యా. ఇక్కడ ఎందుకు మేము చేసేది? ఆడవాళ్ళు తెలియదు సార్. తీసుకురండి అయ్యా, మీరంతా కేసీబీకి తీసుకురండి.